అక్షర పరబ్రహ్మ పేరుతో ప్రారంభిస్తున్నాను. భగవద్గీత 9వ అధ్యాయం 27వ శ్లోకం చూస్తున్నామండి. యత్ కరోషి యదస్నాసి యజ్ఞహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. దీని భావం, నీవేది చేసినను, తినినను, హోమము నడిచినను, దానము చేసినను, తపస్సు చేసినను దానిని నాకు అర్పింపుము అని. భగవంతుడు మనం ఏమి చేసినా కూడా తనకి అర్పించమంటున్నాడు. ముందుగా ఏది చేసినను తనకి అర్పించడం ఎలాగో ఈ వీడియోలో చూద్దామండి. ఏది చేసినను అన్నది చిన్న పదమే, కానీ దీని పరిధి మాత్రం చాలా విస్తృతం. ఎందుకంటే మనిషి నిత్యం ఏదో ఒక కర్మని ఆచరిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అతను బేసికల్గా కర్మజీవి కాబట్టి. అంటే కళ్ళు మూసి ధ్యానం చేసినా, కళ్ళు తెరిచి యజ్ఞం చేసినా, ఒళ్ళు మరిచి నిద్రపోయినా, మెలకువ తెచ్చుకుని నిద్రలోంచి లేచినా, ఇవన్నీ కూడా పనులలోకే వస్తాయి. మరి వీటన్నిటినీ భగవంతుడికి అర్పించేయడం సాధ్యమవుతుందంటారా అని అడగొచ్చు. నిజమే, కానీ సాధ్యము కాని దాన్ని భగవంతుడు చేయమని ఎందుకు చెప్తున్నాడు అని ఆలోచిస్తే, మన బలాలు బలహీనతలు ఆయనకి బాగా తెలుసండి. కాబట్టి మనం చేయలేని పనిని ఆయన ఎప్పటికీ నిర్దేశించడు. మరి ప్రతిదీ కూడా తనకి అర్పించమని ఏ భావంతో అన్నాడు, దీని వెనకాల ఉద్దేశం ఏమై ఉంటుంది అని లోతుగా ఆలోచిస్తే మనం ఒక విషయం అనుకున్నామండి. కళ్ళు మూసి ధ్యానం చేసినా, కళ్ళు తెరిచి యజ్ఞం చేసినా, ఒళ్ళు మర్చి నిద్రపోయినా, మెలకువ తెచ్చుకుని నిద్రలోంచి లేచినా కూడా దానిని ఆయనకి అర్పించాలి శాస్త్ర ప్రకారం. మొదట ఒక విషయం తీసుకుందామండి. నిద్రించడం, ఇది దేవునికి ఎలా సమర్పించడం అని డౌట్ వస్తుంది ఎవరికైనా. కానీ ఈ విషయంలో అర్పించడం అంటే ఏమిటో ముందు అర్థం చేసుకోవాలండి. ఏ పని చేసినా కూడా దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని చేయడం, ఇది ఆయనకి అర్పించడం అంటే. కాబట్టి మనం ఎప్పుడు నిద్రించాలి, ఎప్పుడు మేల్కొనాలి, మేల్కొని ఏమి చేయాలి, ఇవన్నీ కూడా దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని దేవుని ఆదేశాలకు తగ్గట్లుగా చేస్తే అది ఆయనకు అర్పించినట్లు. నిద్రని ఆయనకు అర్పించడం అనేది మనకు కొంచెం ఇదెలా సాధ్యం అని అనిపిస్తుందండి. నిద్రనైనా ఆయనకు అర్పించడం ఏంటి అని. దీని గురించి కొంచెం లోతుగా ఆలోచిస్తే, ప్రతి శాస్త్రము కూడా, ప్రతి ధార్మిక శాస్త్రము కూడా చెప్తున్న విషయం ఏంటంటే, ప్రాతకాలమున నిద్రలేచి ఆ భగవంతుని ప్రార్థించమని చెప్తున్నాయండి. ప్రాతకాలము అంటే సూర్యోదయానికి 2 గడియల ముందు సమయం. నిజానికి ఈ సమయంలో నిద్ర లేవడం అంటే మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది అలవాటు లేని వారికి. ఎందుకంటే అది కమ్మటి నిద్ర పట్టే సమయం. ఆ సమయాన్ని వదులుకుని ఆ సమయంలో నిద్రలేచి శుచి అయి భగవంతుని ఆరాధించాలి. మరి ఎలా లేవగానే అలా అంటే అది కొంచెం పర్వాలేదు కదండి. కానీ పాచిమొహంతో కాదు, అశుభ్రతతో కాదు, లేవగానే శుచిగా శరీరాన్ని శుభ్రపరచుకుని ఆ భగవంతుని ఆరాధించమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ పని చేయడం మనకి కాస్త కష్టంగా అనిపిస్తుంది. కానీ మరి శాస్త్రం ఆదేశించింది, దేవుడి నిర్దేశించాడు, ఇది దేవుడు నిర్దేశించిన పని కాబట్టి మనకి కాస్త కష్టం అనిపించినా కూడా ఆయన ఎడల భక్తితో శ్రద్ధతో ఈ పని మనం చేశామనుకోండి, అదేమవుతుంది, ఆయనకి అర్పించినట్లు అవుతుంది. దేవుడి సంగతి తర్వాత ఈ నిద్రా సమయాన్ని నేను వదులుకోను అని ఆ సమయంలో లేవకుండా ఉంటే అదేమైంది, అది దేవుడికి అర్పించకపోవడం అవుతుంది. మీకు అందరికీ బాగా తెలుసు శ్రీరాముని సుప్రభాతం అండి కదా. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం. ఇది విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రుల వారిని నిద్రలేపుతూ పాడిన సుప్రభాతం. దీనికి భగవంతునికి సమర్పించడానికి సంబంధం ఏమిటో ఈ సుప్రభాతాన్ని మనం లోతుగా అధ్యయనం చేస్తే మనకు తెలిసిన విషయం ఏమిటో దేవుడు అనుగ్రహిస్తే మరో వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.